దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ఈ ప్రమాదం మొత్తం భారతదేశాన్నే బాధ పెట్టింది. అసలు ఏం జరిగిందో తెలుసు. 21 నవంబర్ 2025 టైం మధ్యాహ్నం 2:10 మన భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం అలా గాల్లోకి ఎగిరింది. లోపలున్న వింగ్ కమాండర్ నమాన్ షయల్ అలా గాల్లోకి ఎగిరిన కేవలం 3 నిమిషాల్లోనే అదుపు తప్పి ఒక్కసారిగా భూమిని ఢీకొని పేలిపోయింది. లోపలున్న వింగ్ కమాండర్ అక్కడికక్కడే చనిపోయాడు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాకే మనకు నిజాలు బయటకు వస్తాయి. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే లోపలున్న వింగ్ కమాండర్ వేసుకున్న జీ సూట్ సరిగా వర్క్ అవ్వకపోవడం వల్ల తన లోవర్ బాడీలో బ్లడ్ అక్యుములేట్ అయి తను స్పృహ కోల్పోయి ఉంటాడని, అందుకే తను లోపలే ఉండిపోయి చనిపోయాడని చెప్తున్నారు. తను స్పృహ కోల్పోవడం వల్లనే తేజస్ లో ఉన్న అడ్వాన్స్డ్ లెవెల్ పైలట్ ఎమర్జెన్సీ ఎజెక్షన్ ని యూజ్ చేసుకోలేకపోయాడని, అది యూజ్ చేసుకొని ఉంటే తను ప్రాణాలతో బయటపడేవాడని చెప్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదం వల్ల మన భారతదేశానికి చాలా నష్టం కలిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.